ఈ పచ్చి రొట్ట ఎరువులు ఏంటంటే ఇవి మనం పంట వేసే ముందు ఒక రకమైన పంటను పెంచుకోవడం అనమాట. సో ఉదాహరణకు వరి పంట వేస్తే వానాకాలంలో సో నారు పెంచి మనం నాటేసేందుకు చాలా టైం ఉంటుంది. సో ఆగస్టు వరకు కూడా మనకు నాట్లు అనేవి వేస్తూ ఉంటారు, వరి నాట్లు. సో దానికి మనకు వర్షం స్టార్ట్ అయ్యేది జూన్ నెలలో మనకు వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. సో జూన్ ఉంది, జూలై ఉంది, ఒక 2 నెలల సమయం మనకు మన ప్రధాన పొలంలో ఖాళీగా ఉంటుంది అనమాట. సో ఈ టైంని మనం ఏం చేయాలంటే సో ఈ పచ్చి రొట్ట ఎరువులను అంటే పప్పు జాతికి సంబంధించిన జీలుక మరియు జనుము ఇటువంటి ఈ పంటలను మనం వేసుకొని అవి 50% పూత దశ అంటే ఒక 40 రోజుల లోపు అవి పూత దశలో ఉన్నప్పుడు మనం అది కలేదున్నుకోవాలంటే నేలలోకి మళ్ళా రోటవేటర్ సహాయంతో అవి కలేదున్నుకున్నట్లయితే ఇవేంటంటే పప్పు జాతి పంటలు కాబట్టి అవి నేలలో నత్రజనిని అందిస్తాయి అన్నమాట. అంటే మనకు ఈ వరి పంటకు కావలసిన నత్రజనిని కొంతవరకు ఈ పచ్చి రొట్ట ఎరువుల ద్వారా మనం ఈ నేలలో నత్రజనిని స్థిరీకరించవచ్చు, గాలిలో ఉన్న నత్రజనిని. సో ఈ విధంగా మనం ఈ వరిలో మాత్రం తప్పనిసరిగా ప్రతి రైతు కూడా, వరి వేసే ప్రతి రైతు కూడా సో ముందుగా ఒక నెల నుంచి నెలన్నర వరకు ఈ పచ్చి రొట్ట పైర్లు పెంచి దాన్ని దున్నేసుకొని దాని తర్వాత బాగా మురగాలి. అంటే ఒక 15 రోజుల వరకు కూడా మనం ఒక సూపర్ బస్తా వేసేస్తే మంచిగా కుళ్ళిపోతాయి. ఇది కుళ్ళిపోయిన తర్వాత మనం వరి నాట్లు పెట్టుకున్నట్లయితే మంచిగా చేసుకొని ఈ నేలలో నత్రజని స్థిరీకరించడం వల్ల మనం ప్రధాన పొలంలో వేసుకునే నత్రజనిని కొంతవరకు యూరియాని తగ్గించుకొని మనం వాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఇది పచ్చి రొట్ట ఎరువులకు సంబంధించి.